నాంపల్లి బచాజ్ ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ వందలాది మంది గుమిగూడారు. చాలా మంది అక్కడున్న సాయం చేసేందుకు చేతులు ముందుకు రాలేదు. అదే సమయంలో అజ్వల్గంజ్కు చెందిన దినేష్ అక్కడికి చేరుకున్నాడు. తన ప్రాణం గురించి ఆలోచించకుండా దట్టమైన పొగ కమ్ముకున్నా లెక్క చేయకుండా దినేష్ ఆ భవనంలోకి దూసుకు వెళ్లాడు. లోపల ఊపిరి ఆడని స్థితిలో కూడా ఇతరులను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. దినేష్ చూపిన ఈ ధైర్యంపై హైదరాబాద్ సిపి సజ్జనార్ కొనియాడారు. మానవత్వం ఎక్కడా అని ప్రశ్నించుకునే నేటి సమాజానికి నిలువెత్తు నిదర్శనంగా దినేష్ నిలిచాడని ఆయన తెలిపారు. ఇంత సాహసం చేసినా అందరినీ కాపాడలేకపోయారని మనోవేదన చెందుతున్న దినేష్తో ఈటీవీ ముఖాముఖి. నాంపల్లిలోని బచాజ్ ఫర్నిచర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 5 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఆ సమయానికి సంబంధించి కూడా ఎంతోమంది ఇక్కడికి అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఘటన స్థలానికి చేరుకొని అగ్నిమాపక మంటలు అయితే ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ కొంతమంది ఇక్కడ ఉండి తర్వాత వారు ఫోన్లలో రికార్డ్ చేస్తున్నారు. కానీ ఎవరు కూడా ధైర్యం చేసి లోపలికి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా దినేష్ అనే వ్యక్తి మాత్రం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న వారిని రక్షించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. దీంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా అతన్ని ప్రత్యేకంగా పిలిపించుకొని ఇటు హైదరాబాద్ పోలీస్ శాఖ నుంచి కూడా అతనైతే సత్కరించి ఒక రివార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆ వ్యక్తి మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్నో తెలుసుకుంటే అసలు ఆ రోజు సిచ్యువేషన్ అది ఏ విధంగా ఉన్నది, శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ అగ్ని ప్రమాదం సంబంధించి కూడా అతను ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి కొంతమందిని అయితే రక్షించినట్లు కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే వెళ్లించడం జరిగింది. ప్రస్తుతం అతను మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఎన్ని గంటల ప్రాంతంలో ఇది ప్రమాదం జరిగింది? ఆల్రెడీ మధ్యాహ్నం జరిగింది. మీకు ఈ సమయం అంటే మంటలు ఇట్లా అగ్ని ప్రమాదం జరిగిందన్న సమయం కూడా మీకు ఎట్లా తెలిసింది? ఎక్కడ ఉన్నారు అప్పుడు ఆ సిచ్యువేషన్? నేను ఈ ఫైర్ అయినప్పుడు ఇక్కడ లేకుండే, నేను హిమాయత్ నగర్లో ఉండే. ఇక మా శరత్ ఇక్కడ ఫ్రెండ్ ఇక్కడ కాల్ చేసాడు ఇట్లా ఫైర్ అయిందని. వస్తున్న 5 నుంచి 10 మినిట్స్లో అన్న వచ్చాయి. ఇక అప్పటికి ఇంకా చాలా ఫైర్ ఎక్కువ అయిపోయింది. ఇక దాని లెక్క ప్రకారంగా ఇక మనం అప్పటి నుంచే స్టార్ట్ అయినాం. ఇక మనం వర్క్ చేద్దాం, ఏదో ఒకటి కాపాడదాం, అబ్బాయి లోపల ఉన్నారు అందరు మనవాళ్ళని. దాని లెక్క ప్రకారంగా ఇక ఆ ప్రయత్నం చేసుకుంటూనే ఉన్నాం. ఇక అప్పుడు మీరు వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నది? ఇంతకీ ఫైర్ అయితే ఫుల్ ఉండే సార్ అప్పటి నుంచి. ఇక ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చారు. ఈ మంట ఇక ఆర్పడం కష్టం ఉండే ఆ టైంలో, ఎందుకంటే చాలా పిల్లలు బాండింగ్ చాలా ఉండే. ఇక ఇక్కడనే మాతో పాటే ఆడతా పాడుతూ ఉన్నవాళ్ళు. ఇక ఆయనతో ఇక మన పానాలు పెట్టి ఇక చేయకుంటే ఎట్లా అనే ప్రయత్నం లాగా ఉండే నేను మొత్తం. సో ఆ లెక్క ప్రకారంగా ఇక నేను ఎంత అయితే అంత చేశాను అన్నమాట. ఇక ఫైర్ ఎక్కువ అవుతున్నందుకు ఇక ఫైర్ ఇంజన్ సార్ వాళ్ళు చాలా చేశారు కోఆపరేటివ్. వద్దు ఆగు, ఫైర్ కొట్టని అని. ఇక అప్పటి ఇక ఆరిపోతే మనం ఏమైనా చేయడానికి ఉంటుంది ఇక ఆ టైంలో. అంటే మీరు సెల్లార్ భాగంలో మొదటగా ఫైర్ కావడం జరిగింది. ఆ సెల్లార్ భాగం లోపలికి వెళ్ళిన సమయంలో అక్కడున్న సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నది? మీరు ఏ విధంగా ఎంత దూరం వెళ్ళారో అక్కడున్న పరిస్థితిని ఇటు అగ్నిమాపక సిబ్బందికి ఏ విధంగా వివరించారు? సెల్లార్లోనే ఎంట్రన్స్లోనే వాళ్ళ రూమ్ రైట్ సైడ్లో అక్కడనే ఇక మెటీరియల్ పడిపోయింది. సామాన్యంగా వాళ్ళ రూమ్ సైడ్ అయితే లేకుండే, అక్కడనే పడిపోయింది. మెటీరియల్ పడిపోయినందుకు వాళ్ళు బ్లాక్ అయిపోయారు లోపల. మేము ముట్టలేకపోయినాము, ఎందుకంటే చాలా వేడిగా ఉంది. ముట్టుకుంటే మా చేతులే కాలిపోతున్నాయి కాబట్టి ముట్టుకోలేకపోయినాం. చాలామంది ఇక్కడ ఉన్నారు, జనాలు ఉన్నారు, వాళ్ళు ఫోన్లలో రికార్డ్ చేస్తున్నారు తప్ప లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. కానీ మీరు ప్రాణాలను తెగించి లోపలికి వెళ్ళడానికి తర్వాత ఆ కుటుంబ సభ్యులు, మీ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఈ విషయం తెలుసుకుని వాళ్ళు ఎలా స్పందించారు? ఇప్పుడు ప్రాణాలు పెట్టి అనేది ఏం లేదు సార్. ఇక మాతోని బాండింగ్ ఇక్కడ నుంచి వాళ్ళ డాడీ యాదయ్య అనేటైనా మా దగ్గర ఇక 25 ఇయర్స్ నుంచి మేము ఇక మార్కెట్లో పని చేస్తాం. అందరికీ ఒకరికి బాండింగ్ ఉంటుంది, ఇక కనెక్ట్. ఇక్కడ ఆ లెక్క ప్రకారంగా వాళ్ళ పిల్లలంటే ఇక మా పిల్లలు అన్నట్లు ఇక మాతో ఆడతా పాడతా బాండింగ్ మంచిగా ఉంటుంది వాళ్ళతోనే అని. కాబట్టి ఆ లెక్క ప్రకారంగా ఆ ప్రయత్నం చేశాం. మేము పోయి ప్రయత్నం చేసే చాలా ఉండే ఇక మా ప్రాణాలు పెట్టి. ఇక ఆ టైం వరకు ఇక ఫైర్ ఎక్కువైపోయినందుకు పోలేం లోపలికి. ఆ మంట దురాల వేడి అంత కొడుతుంటేవి ప్రయత్నం ఒప్పుకున్నాం మేము కానీ కాలే ఇక అంతే. మీ ప్రయత్నానికి సంబంధించి కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా పిలిపించి మిమ్మల్ని సత్కరించడం జరిగింది. నిజంగా ఒక బాధాకరం ఉన్నప్పటికీ ఈ ఘటనకు సంబంధించి మీరు అంటే ఇలాంటి ప్రమాదాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న యువతకు సంబంధించి కానీ కొంతమంది సామాన్యులకు కానీ మీరు ఏం చెప్పగలరు? సార్ వాళ్ళు ఇప్పుడు సత్యనారాయణ సార్ వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు, చాలా ప్రయత్నం వాళ్ళు చేశారు. సార్ వాళ్ళు ఎంతనో సార్ వాళ్ళకు ఎంబడి ఉండి నేను చాలా చేశా. సార్ ఇక ఆ వర్క్ చూసి నన్ను మెచ్చుకున్నారు అంతే. ఇక సార్ ఇప్పుడు పబ్లిక్ అంతా ఖాళీ ఇవాళ రేపు యూట్యూబ్ జనాలు అంతే ఖాళీ ఏమన్నా అంటే ఇన్స్టా అది పెట్టడం ఇట్లా అని. కానీ మనకు అలా యూట్యూబ్ ఇన్స్టా అనేది ఏమి ఉండదు సార్. నాకు ఏమున్నా ఎంతవరకు అయితే హెల్పింగ్ నేచర్ ఉంది అంతవరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఇక్కడని కాదు, ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ అవుతుంటే హెల్ప్ చేస్తూ ఉంటా. సార్ వాళ్ళతో ఉండి చేసుకుంటేనే ఆ బాండింగ్ చూస్తున్నా సార్ వాళ్ళది. సార్ వాళ్ళకి ఇలా కాదు ఇలా అని సార్ వాళ్ళు చెప్తే అలా చేస్తూనే ఉన్నాం.
ఆ లెక్క ప్రకారం మీ ఉన్నాం. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసిందా? తెలిస్తే వాళ్ళు ఎలా స్పందించారు, ఎలా అన్నారు, ఏమన్నారు? మా కుటుంబ సభ్యులకి తెలిసింది సార్. మా మమ్మీకి చెప్పా, మా చెల్లికి మా సిస్టర్కి ఇట్లా చెప్పా. ఇట్లా చెప్పిన ఇట్లా అయిపోయింది, నాంపల్లిలో షాప్ కొద్దిగా అంటుకుంది. మమ్మీ వాళ్ళకి అన్నారు చూసి ఉండు అలా అని అన్నారు. అన్న చూసి మా చెల్లెవి అన్నది, మా మమ్మీవి అన్నది చూసి ఉండు, చెయ్యి, ప్రయత్నం చేస్తున్నావు చెయ్యి అని. అలా మా ఫ్యామిలీవి ఏమనలే ఎప్పటివరకు. ఇది మొత్తం మీద అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా దాదాపు 5 మంది చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ తన ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగింది. దీంతో మానవత్వం చచ్చిపోలేదు, ఖచ్చితంగా మానవత్వం బతికి ఉందనేది కూడా ఆ దినేష్ రూపంలో అయితే ఉందని చెప్పవచ్చు. ఈ 5 మంది సంబంధించి కూడా ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఉన్నారో వారైతే కన్నీరు మున్నీరు అవుతున్నారు. కానీ ఇక్కడే వారితో ఉన్న బంధం అంటే దాదాపు 20 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడే వాళ్ళతో కలిసి సహచరులుగా ఉన్నారు కాబట్టి వారిని ఏ విధంగా అయినా రక్షించాలని ఒక తపనతో మాత్రం లోపలికి వెళ్ళి రక్షించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం చూసి చాలామంది సెల్ ఫోన్లో రికార్డ్ చేశారు తప్ప వాళ్ళ ప్రాణాలు కాపాడదన్న వాళ్ళకి ఆలోచన లేకపోవడంతో కూడా నిజంగా తనకు కలిసివేసిందని కూడా తనైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సిపి సజ్జనార్ స్వయంగా పిలిపించుకొని ఆయనను సత్కరించి ఇలాంటి వారు అయితే ఇంకా ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే వెంటనే ఇటు అధికారులు రాకుండానే తన వంతు సాయం చేసుకున్నందుకు కూడా ఇటు ప్రజలు కూడా ముందుకు రావాలని చెప్పి కూడా సిపి సజ్జనార్ అయితే పిలుపునిచ్చిన పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ కేవీ రావుతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.